అందరికి క్షణార్థి ఎట్లుంటిరి మస్తుంటిరిలే. ఇక నేనైతే మస్తుగున్నా. ఇవాళ మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చిన. ఇక ఈనోర్రి ఇక నుల్లా నటి నళిని ఉంది కదా, గమె ఎన్నో సీరియల్లో మస్తుగా నటించింది. గమె కామెడీలా మస్తుగా వేస్తది. మంచి మంచి సినిమాలు, మంచి మంచి సీరియళ్ళు, అత్త పాత్రలు అన్ని వేసుకొచ్చింది. అయితే గీమెకు ఒక రోజు రాత్రి మంచిగా కల పడ్డదంట నుల్లా. అయితే ఆ కలల అమ్మవారు దర్శనమిచ్చిందంట. దర్శనమిచ్చి నా కోసం నువ్వేం చేస్తావు అని అన్నదంట. ఓయబ్బో, గదిన్కి ఆమె ఆలోచించి ఆయనతో ఏం చేసింది, భిక్షాటన చేసింది. అదే నుల్లా జోలె పట్టుకొని అడుక్కుంటారు కదా, గట్ల భిక్షాటన వేసి వచ్చిన కానుకని అమ్మవారికి సమర్పించింది. నిజంగా ఎంత గొప్ప స్థాయి అయినా గాని ఏం చేయాలని ఆలోచించి ఏం దోచక పని చేసిందంట. భిక్షాటన చేయాలంటే ఎంతో మంది ఏనకాడతారు కదా నుల్లా. ఇక గీమైతే మంచి పని చేసింది. ఇక నుల్లా దక్షిణాఫ్రికాకి పోవాలంటే ఎన్ని పైసలు అవుతాయి జర ఎప్పుర్రి. ఎందుకంటే మహేష్ బాబు కొత్త సినిమా గడ షూటింగ్ చేస్తారంట. ఇకైతే నాకు చూడబుద్ధి అవుతుందిలా. ఇక అందులో ప్రియాంక చోప్రా కూడా చేస్తుందంట. వాయమ్మో, ఇంకెట్లుంటదో ఆ సినిమా విషయాలు తెలుసుకోవాలన్నా మీకు చెప్పాలన్నా మరి నేను ఇక్కడికి పోవాలి కదా. ఇక నాకైతే తెలియకొచ్చింది, గదేదో టాంజానియా ప్రాంతంలో చేస్తురంట షూటింగు. ఇక గడికి పోవాలని అయితే మస్తుగా అనిపిస్తుంది గాని వామ్మో ఇక నాతోనైతే కాదులా. ఇక నేనైతే ఇవైతే పట్టుకొచ్చిన ముచ్చట్లు. అయితే మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ లా మంచిగా సినిమా వస్తుంది. ఇక చూసి పండగ చేసుకోరి. అటెన్క ఈ సినిమా విషయాలన్నీ కూడా మళ్ళా మీకు చెప్తా. ఇక నుల్లా ఇక గీ మంగమ్మ అయితే ఇండస్ట్రీలో పనిచేసే హీరోయిన్లందరికి ఒక ముచ్చట చెప్పాలనుకుంటుంది. ఏందంటున్నారా, గదే హీరోయిన్ అవ్వాలని కలలు కన్నోళ్ళందరూ ఏం చేస్తారులా, మోడలింగ్ చేస్తారు. అందంగా ఉండాలి, ఫిట్ ఉండాలి, అటెన్క చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరగాలి. ఇక గట్లయితేనే ఆఫర్లు వస్తాయని రూమర్ ఉందాయే. ఇక గదే నిజమాయే. ఇక గట్ల కాదుల్లా, ఇక తర్వాయి మారింది. ఏమనుకుంటారు ఎరికైనా, గీ ముచ్చట చెప్తా ఇనురి. రామాయణ సినిమా తీస్తురు కదా, గా సినిమాల సాయి పల్లవిని ఎంచుకోనికి మస్తు కారణం ఉందంట. ఎందుకంటే మస్తు మంది గమని ఎందుకు ఎంచుకున్నారు, గా పాత్ర ఎందుకు ఎంచుకున్నారు, గంత పెద్ద బడ్జెట్ గంత పెద్ద సినిమా తీస్తున్నారని మస్తు మంది నితేష్ తివారితో అన్నారంట. ఇక అటెన్క ముఖేష్ చెప్పుకొచ్చిండంట ఓ మాట. ఏందంటే ఎరికైనా, రాముడు సీత పాత్ర అంటే అంత మాటలా, ఎంత గొప్పగా ఉండాలుల్లా. చూసేటోళ్ళ కండ్లు జాలై. ఎందుకంటే మంచి క్యారెక్టర్ ఉండాలి, మంచి విధానం ఉండాలి అని మాట్లాడుకొచ్చిండంట. ఇక అయిపోయి ఇంకేముంది, సీత పాత్రకి సాయి పల్లని ఎంచుకోవడానికి కారణం ఏంటో తెలుసా? అదేనుల్లా ఆమె అందము ఫస్ట్ సినిమా నుంచి కూడా మంచిగా వేసుకొస్తుంది. ఎట్లాంటి పొట్టి బట్టలు వేసుకోదు, మంచి పాత్రలు ఎన్నుకుంటది. అటెన్క గదేదో అందంగా ఉండాలని సర్జరీలు చేసుకుంటారు కదా, గవి కూడా వేసుకోదంట. ఆమె ఎట్లున్నదో గట్లనే పాత్ర వేస్తదంట. ఇక గంత మంచి గుణం ఉన్నాక గామెన్ గాక ఇంకెవరిని ఎంచుకోవాలని చెప్పుకొచ్చిండు. ఇక ఇవి నుల్లా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళీ నీ ముచ్చట్లు అయితే పట్టుకొస్తా గానీ అప్పటిదాకా ఛానల్ అయితే చూస్తుండ్రి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.